प्यारे बच्चों, कैसे हैं? आज हम एक सुंदर कविता पढ़ेंगे। ఒక అందమైన కవితను చదువుకుందామమ్మా ఈరోజు మూడో పాఠం తీసరా పాఠ है పుష్ట సంఖ్య 13 है పద్య భాగంలో 13వ పేజీలోని పద్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి నేను చదివేటప్పుడు। पाठ का नाम है अद्भुत माया। पाठ का नाम क्या है बच्चों? अद्भुत माया। पत्ती में तेरी हरियाली, मेहंदी में तेरी लाली, देखो जहाँ वहाँ पर तेरी करामत है वनमाली। बिना डोर के लटक रहे हैं नभ में नित उज्ज्वल तारे, बिना प्राण के बजा रहे हैं वंशी वंश वृक्ष सारे। कैंची नहीं हाथ में तेरे, कटी पत्तियाँ न्यारी हैं, रंग नहीं हाथों में तेरे, फूल रंगे बलिहारी हैं। जान सका है कौन आज तक तेरी अद्भुत माया है, कहीं चमकती धूप अंगारे, कहीं रात सी छाया है। అమ్మ ఇందులో భగవంతుడి యొక్క అద్భుత మాయ ఎంత గొప్పదో చూడండి। అసలు ఈ పద్యం ద్వారా కవి మనకు తెలుపుతున్నాడు అనమాట। ఈ అద్భుత మాయని ఇంతవరకు ఎవరు కనిపెట్టలేకపోయారు, ఏంటి ఎలా ఇలా జరుగుతుంది అనేది చూడండి। కవితలో మనకు తెలుస్తుంది, పత్తి మే తేరీ హరియాలి, ఆకుల్లో పచ్చదనం, మెహందీ మే తేరీ లాలి, ఓ భగవంతుడా గోరింటాకులో ఎర్రదనం, దేకో జహా వహా పర్ తేరీ కరామత్ హై వనమాలి, ఎక్కడ చూసినా నీ అద్భుత మాయలే, ఎంత అద్భుతమో కదా అది। బినా డోరికే లటక్ రహే హే నభమే నిత్ ఉజ్వల తారే, బినా డోరికే ఏ దారం లేకుండా ఏ తాడు లేకుండా ఆకాశంలో నక్షత్రాలు ఎలాడుతూ ఉన్నాయి, ప్రకాశిస్తున్న నక్షత్రాలు। బినా ప్రాణికే బజా రహే హే వంశీ వంశ వృక్ష సారే, వంశీ వృక్షంలోకి మనం ఫ్లూట్ అంటాం కదా, అది ఆ చెట్టు బెరడుతో ఆ చెక్కతో తయారు చేయబడింది అనమాట। ఆ వంశీ వృక్ష ఆ యొక్క ఆ ఫ్లూట్ ఎంత బాగా ప్రాణం లేకపోయినా ఎంత మధురమైన సంగీతాన్ని అందిస్తుంది, వీణ కానీ ఫ్లూట్ కానీ ఇలా సంగీత వాయిద్యాలన్నీ కూడా। కైంచి నహి హాత్మే తేరే, అసలు ఈ చేతిలో కత్తెర లేదు కదా ఓ భగవంతుడా, కటీ పత్తియా న్యారీ హే, అసలు ఏ చెట్టుకు చూసినా అంత అందంగా కట్ చేసినటువంటి ఆకులు, వేప చెట్టు చూసుకోండి, కొబ్బరి చెట్టు చూసుకోండి, ఒకే రకంగా యూనిఫామ్గా కట్ చేసినట్టుగా ఆకులు ఎంత అందంగా ఉంటాయి। రంగు నహి హాతో మే తేరే, పూలు రంగే బలిహారీ హే, నీ చేతుల్లో రంగు లేదు కానీ రంగురంగుల పూలు, ఒకదాని మించి ఒకటి రకరకాల రంగుల్లో ఉండే పూలు। జాన్ సకా హై కౌన్ ఆజ్ తక్ తేరీ అద్భుత మాయా హై, ఎవరన్నా తెలుసుకోగలిగారా ఈనాటి వరకు అద్భుతమాయని। కహీ చమకతి ధూప్ అంగారే, అక్కడక్కడ ఎండ బాగా అమ్మో నిప్పులు జరిగే ఎండ, అప్పుడే కహీ రాత్సి ఛాయా హై, అంతలోనే రాత్రి లాంటి నీడ, ఇవన్నీ కూడా నీ అద్భుతమాయలే కదా భగవంతుడా అని చెప్పి ఇక్కడ భగవంతుడి లీలల గురించి వర్ణించడం జరిగిందనమాట। అర్థమైందా పిల్లలు? ఇప్పుడమ్మ అది ఇక్కడ అర్థాలు ఉన్నాయి, ఇవి చదవండి రాయండి। తర్వాత इसके बाद देखिए बच्चों, यहाँ अद्भुत माया कविता का सारांश है, एक बार देख कर लिखिए, ఒకసారి చూసి రాయండి అమ్మా, నీట్ హ్యాండ్ రైటింగ్తో రాయండి, ఏ రోజు వర్క్ ఆ రోజు చేయండి। ఇవాళ 10వ రోజు చేరుకున్నాం మనం, 10వ తారీఖు కదా, 10వ రోజు చేరుకున్నాం। 10 రోజులు కూడా డేట్ల వారీగా వర్క్ ఉండాలి, కంపల్సరీ వీడియోలు చూస్తూ ఉండండి, పుస్తకం దగ్గర పెట్టుకొని చూడండి, ఓకేనమ్మా? అర్థమైంది అందరికీ? అచ్చా బచ్చో, ధన్యవాద్, ఫిర్ మిలేంగే।